జనవరి 1, 2024 మనం వాగ్దానాలు పొందుకొని ప్రభునామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము. అయితే సంవత్సరాంతంలో ఫలభరితంగా మారాలంటే ప్రభు బయలుపరిచిన 3 విషయాలు: 1 సమయానుకూలము, 2 విధేయత, 3 వాక్యాన్ని అనుసరించడమే దైవభక్తి. సమయం అనగానే దావీదు మహారాజు ఏమంటాడంటే, ఉదయకాల సమయంలో ప్రభా నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేస్తున్నాను అంటాడు. మనం కూడా ఉదయకాల సమయంలో 4 గంటలకు కానీ 5 గంటలకు కానీ లేచి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రభు యొక్క సన్నిధి మనతో ఉందని, ప్రభు ప్రార్థన ఆలకిస్తున్నాడని, సహాయం చేస్తాడని మనకు నిశ్చయిత ఉండాలి. విధేయత చూపించాలంటే వాక్యము దేవుడే కాబట్టి ఆ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభా నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు, నీ మార్గంలో నాకు కనపరచము, నీ త్రోవలో నాకు బయలుపరచము అని ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాలి. వాక్యాన్ని అనుసరించడం అంటే ఏంటంటే, మనం కుటుంబంలో కానీ ఇలా చేస్తున్న పనుల దగ్గర ఆ వాక్యం మన నోటి నుంచి బయలుపడి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు వాగ్దానము పొందుకుంటాం.